1847లో ఇంగ్లీష్ చదువులు పూర్తయినప్పటికీ జ్యోతిరావు గారి వ్యక్తిత్వంలో గొప్ప మార్పు వచ్చింది. అనేక గ్రంథాల అధ్యయనం, సామాజిక అవగాహన తర్వాత స్వేచ్ఛా ప్రభుత్వం, స్వేచ్ఛా సమాజం కావాలని ఆయన కోరుకున్నారు. అలా ఒకరోజు ఏరా శూద్ర విధవా, ఎంత ధైర్యంరా నీకు? నీకు మాతో పాటు ఊరేగింపులో నడుస్తావా? నీ కులాన్ని మర్చిపోయావా? మా పెళ్లికి వస్తావా? మమ్మల్ని మైలుపరుస్తావా? ఇక్కడ నుంచి వెళ్ళిపోరా, వీడి ఇక్కడ నుంచి తోసేయండి. ఇలా అందరిలో నన్ను అవమానించాలి. ఎందుకు ఈ వివక్ష? వర్షం అంతా ఒకటే కదా. ఈ సమాజంలో మార్పు కావాలి, అది విద్యతోనే సాధ్యం. ఇక్కడ నుంచి అందరికీ విద్యను అందించాలి. అవును, విద్యే. విద్యతోనే జ్ఞానం, కులాల సమానత్వం, ఈ సమాజంలో మార్పు వస్తుంది. మొదటిగా నీకు విద్య నేర్పిస్తాను. ఈ నుంచి ఎక్కువ మంది వెలుగునివ్వచ్చు. నేర్చుకుంటావా సావిత్రి? తప్పకుండా నేర్చుకుంటానండి. మీ ఆశయాల వెంట నేను నడుస్తాను. అలా సంఘటనతో జ్యోతిరావు పూలే గారి గొట్టి ఆశయానికి ఊపిరిపోశారు. సావిత్రిబాయి గారికి విద్య నేర్పించి ఆమెను ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దారు. 1848 జనవరి 1న బుధవారపేటలో బీడే ఇంటి ఆవరణలో నిమ్న కులాల బాలికల కోసం మొదటి పాఠశాల ప్రారంభించారు. 8 మందితో మొదలైన పాఠశాల కొన్ని రోజులలోనే 48 మందికి చేరింది. పూలే గారు బాలికలకు విద్యతో పాటు బాల్య వివాహాల్ని కూడా అరికట్టారు. వితంతు వివాహాలని జరిపించారు. పూలే గారు 1848లోనే అడప్సర్లోని బత్తూరులో మరో బాలికల పాఠశాల తెరిచారు. 1849 మే 15న పూణేలో అందరి కోసం ఇంకో పాఠశాల ప్రారంభించారు. నిరుపేదల కోసం రాత్రి బడి కూడా నడిపారు. తరువాత ఒకరోజు బ్రాహ్మణులు పూలే గారి తండ్రి గోవిందుతో, ఏమయ్యా గోవిందు, నీ కొడుకు ధర్మ విరుద్ధంగా అందరికి విద్య నేర్పిస్తున్నాడు, ఆచారాలకి అడ్డుగా నిలుస్తున్నాడు. ఈ కార్యక్రమాల్ని ఇంతటితో వదిలిపెట్టమని నీ కొడుకు చెప్పు, లేదంటే నిన్ను, నీ కుటుంబం మొత్తాన్ని ఈ ఊరి నుండి వెలివేస్తాం, జాగ్రత్త. అలా తన తండ్రి మాటలతో పూలే గారి దంపతులు ఇంట్లో నుంచి బయటికి వచ్చేశారు. బాధపడకు పూలే, నేనున్నానుగా, ఇక్కడ నువ్వు ఎంతకాలమైనా ఉండవచ్చు. అలా తన మిత్రుడి ఇంట్లో తలదాచుకున్నారు. సావిత్రి, నాకు సొంత సంపాదన లేదు, మనకి తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కూడా లేదు. మనం ఎలా బతుకున్నాం? ఇలాంటి పరిస్థితుల్లో మన ఆశయాలు ఎలా ముందు నడిపిస్తాం? మీరేం చింతించండి, మీ ఆశయాలన్నీ నెరవేరుతాయి. అన్ని కులాల వారికి, అట్టడుగు వర్గాలకి, నాలాంటి మహిళలందరికీ విద్య ఉండాలని మీరు అనుకున్న కోరిక చాలా గొప్పదండి. సరే సావిత్రి, ఎలాంటి కష్టాలు వచ్చినా మనం అనుకునేది సాధిద్దాం. నువ్వు కూడా నాతో పాటు కష్టపడుతున్నాను. లేదండి, అలాంటిది ఏం లేదు. నువ్వు నా భార్య దొరకడం నా అదృష్టం సావిత్రి. మీరు నా భర్తగా దొరకడం నా అదృష్టం. అలా ఎన్నో కష్టాలు ఎదుర్కొని పాఠశాలలు మూసివేయాల్సిన పరిస్థితి వచ్చినా తన మిత్రుల సహాయంతో పూలే గారు ఎన్నో పనులు చేసి పాఠశాలను పునఃప్రారంభించారు. ఒకరోజు రాత్రి వారి ఇంట్లో ఇక్కడ శబ్దం వినిపిస్తుందా? లేదండి. అవునా? సరే, శబ్దం వస్తుంది. ఎవరెక్కడ? ఎవరు మీరు? మిమ్మల్ని చంపడానికి వచ్చాం. అవును, మిమ్మల్ని చంపడానికే వాళ్ళు మా ఇద్దరిని పంపించారు.
నన్ను చంపుతారా? అవును, చంపుతాం. నేను మీకు అపకారం చేశానా? నేను మీకు హాని కలిగించానా? లేదా మీకు ఏమైనా కష్టం కలిగించానా? నువ్వు మాకు ఏ హాని చేయలేదు కానీ వాళ్ళు నిన్ను చంపడానికి పంపించారు. దీనివల్ల మీకేం లాభం? మాకేం లాభం అంటావే? మీ ఇద్దరిని చంపడానికి వాళ్ళు మా ఇద్దరికి ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇచ్చి పంపించారు. నన్ను చంపడం వల్ల మీకు లాభం కలుగుతుందంటే ఇదిగో నన్ను చంపండి. నేను ఎవరి కోసమైతే కష్టపడుతున్నానో వారే చంపడానికి రావడం నా అదృష్టం. నా జీవితమే పేదల కోసం. నన్ను చంపడం వల్ల మీకు లాభం కలుగుతుందంటే అది బీదవారైతే నాకు చాలా సంతోషం. రండి, చంపండి, నన్ను చంపండి. మమ్మల్ని క్షమించండి అయ్యా, మీ గురించి తెలియక మీ ఇద్దరిని చంపడానికి వచ్చాము. మమ్మల్ని క్షమించండి అయ్యా. లేవండి, లేవండి. మనం ఎవరికి చెడు చేయొద్దు, అందరికీ మంచి చేయాలి. అప్పుడే ఈ సమాజం మనకి గుర్తింపు వస్తుంది. అయ్యా, మమ్మల్ని క్షమించండి. మీ అడుగుజాడలోనే ఇప్పటి నుంచి నడుస్తాం, మీ వెంటే ఉంటాం. అమ్మా, మమ్మల్ని క్షమించండి అమ్మా. సంతోషం. జ్యోతిరావు పూలే గారు ఇలా ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఆయన ప్రాణాలని సైతం లెక్క చేయకుండా సమాజ శ్రేయస్సు కోసం ఎంతో కృషి చేశారు. అందుకు ఆయన జయంతిని పురస్కరించుకొని ఇలా గొప్పగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణం. అందరూ కూడా చప్పట్లతో వాళ్ళకు జయంతిలో పోతున్నాం. విద్య వినా మతి గేలి, మతి వినా నీతి గేలి, నీతి వినా గతి గేలి, గతి వినా वित्त गेले, वित्त विना शूद्र खचले, इतके अनर्थ एका अविद्येने केले, इतके अनर्थ एका अविद्येने केले. జ్ఞానం లేకుండా నైతికత నశిస్తుంది, నైతికత లేకుండా అభివృద్ధి నశించింది, అభివృద్ధి లేకుండా సంపద నశించింది, సంపద లేకుండా శూద్రులు నాశనమయ్యారు. ఈ విపత్తులన్నీ జ్ఞానం లేకుండానే సంభవిస్తాయి. అందుకే అందరికీ విద్య అవసరం. Without knowledge, wisdom was lost. Without wisdom, morals were lost. Without morals, development was lost. Without development, wealth was lost. Without wealth, Shudras are ruined. All these disasters are due to lack of knowledge. So please all educate. నారి ఒక పాట పాడతారు. అందరికీ నమస్కారం అండి. చిన్న పాట సావిత్రిబాయి పూలే గురించి. అనగారిన జీవితాన అక్షరమాలై పొద్దై పొడిచెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగ చేరి మన జీవితాల నింపిందో వెలుగుల దారి. మరువద్దుర సమాజమా మహనీయులను, మరువద్దుర సమాజమా మహనీయులను, పూలే సావిత్రిబాయి త్యాగాలను. థ్యాంక్ యూ.